అన్నా ఓ రోజుగాడు వెళ్తున్నాడు. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇది మా స్థలం, చూడ్డానికి వచ్చాం. సరే సరే. హాయ్ మేడం. ఏంటి రాజు, బండి రిపేరా? ఇది ఏమో మేడం, మా వాడిలో ఆల్కహాల్ తక్కువైనట్టుంది, అదే పెట్రోల్ తక్కువైనట్టుంది. సరేరా, నేను డ్రాప్ చేస్తాను. ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు? ఊళ్ళో సమస్యలు లేవా? నా సమస్యలు ఎక్కువ బదలలే మేడం. అబ్బా వద్దండి. ఏంటి? ఏంటి హ్యాపీ అయిపోతున్నావు? గోల్డ్ అనుకున్నావా? రోల్ గోల్డ్. నీ చేత్తో ఇచ్చావు కదా, నాకు గోల్డే. మా నాన్నకి నిద్రలో నడిచే అలవాటు ఉంది, స్లీప్ వాక్ చేస్తారు. ఇంకా నయం, క్యాట్ వాక్ అలవాట్లేదు, జనాలు చూడలేక తెచ్చుంటారు. ఆ రోజు నువ్వు ఖండించినప్పుడు ఇదే చెప్పి మేనేజ్ చేశాం. మీకు నిద్రలో నడిచే అలవాటు ఉంది కదండి, అప్పుడు పెట్టి మర్చిపోయారు తెలుసా? వీళ్ళ డాడీకి స్లీప్ వాక్ ఓవర్ అయిపోయింది. ఏం సంగతి? సార్, నిద్రలో ఎన్నిసార్లు లడిస్తే క్యాలరీస్ బర్న్ అయిపోతాయి సార్. హే, మీ నాన్న నిద్రలో కూడా మీసం దూతున్నాడా? క్యూట్. అప్పుడే తెల్లారిపోయింది అంకుల్, మరి కోడి కుయలేదు. గుడ్ మార్నింగ్ అంకుల్. పార్వతి, గన్ను, రాజు రన్ను. కవిత, వారం రోజుల్లో నాకు నచ్చిన కుర్రాడితో నీ పెళ్ళి.
చేసుకుంటావా చేసుకోవా? చేసుకుంటావా చేసుకోవా? రజాక్! వద్దు నాన్న. నేను చెప్పినోడ్ని పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? నాన్న నాన్న రాజు చాలా మంచివాడు నాన్న. ఆలోచించటం. రజాక్ నొక్కరా. వద్దు నాన్న వద్దు. చేసుకుంటాను నాన్న. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చారు కాబట్టి తాంబూలాలు మార్చుకో. ఒక్క నిమిషం అండి. హలో. హలో, ప్రకాష్ రాజ్ గారండి? అవునండి. మీరు ఎక్కడున్నారు సార్? పెళ్లి చూపులు జరుగుతున్నాయి సార్. తాంబూలాలు మార్చుకుంటున్నాం. అయ్యో, శివరామరాజు గారు అమ్మాయిని మీకు ఇద్దామనుకున్నారండి. సార్ ఒక్క నిమిషం లైన్లో ఉన్నాడు సార్. శివరామరాజు గారు అమ్మాయి అంటే 7, 8, 14, 16 హైటెక్ సిటీ. సార్ ఈసారి ఆయన కన్ఫర్మా? 100% కన్ఫర్మ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు నన్ను క్షమించాలి. ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్. సంతోషం అండి. మా కుటుంబంలో కూడా మీతో పెళ్లి ఎవరికి ఇష్టం లేదు. మాకు ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. కవిత పెళ్లి తప్పకుండా రావాలి. ఈతొచ్చు కదా అని సముద్రంలో దొక్కకూడదు. ప్రమాదం. పెళ్లి చూస్తే తట్టుకోలేవు గాని నీ విఐపి సంఘం ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చాయి. భోజనం లాగించెళ్తారు కానీ. పెళ్లి చేయడానికి అబ్బాయి ఉంటే సరిపోతుందా నాన్న? అమ్మాయి మనసులో ఆ అబ్బాయి ఉన్నాడో లేడో తెలుసుకురా. వీళ్ళు ప్రేమించడానికి 5-6 నెలలు ఆలోచించే అమ్మాయిలు వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఒక క్షణం కూడా ఆలోచించరు. ఎందుకు నాన్న? ఎవడైనా లవ్ ఫెయిల్ అని చెప్పి బాధపడుతుంటే వాడిని చూసి నవ్వుకునేవాడిని. నా వరకు వస్తే తెలుస్తుంది నాన్న ఆ నొప్పి ఎలా ఉంటుందో. ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతానో లేదో తెలియదు, కానీ ఏదో ఒకటి అయిపోతానన్నా. ఎందుకు నాన్న? నేను ప్రేమించిన వాళ్ళంతా దూరం అయిపోతున్నారు. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. ఇప్పుడు నేను అమ్మలాగా ప్రేమించిన అమ్మాయి దూరం అయింది. ఈరోజు నుంచి నువ్వంటే నాకు ఇష్టం లేదు నాన్న. సరే, తల్లి లేని నీలాంటి కుర్రాడే పెళ్ళాన్ని తల్లిలా చూసుకోగలడు. నిన్ను వదులుకోవడం ఆ పిల్ల దురదృష్టం. నువ్వెందుకు బాధపడతావు? రే, లవ్లో ఫెయిల్ అయిన కుర్రాళ్ళని ఓదార్చడానికి వైన్ షాప్లో లవ్ ఫెయిల్యూర్ మందుంది. ఫుల్గా తాగేసి బాధను తొక్కి పారేసి. నాన్న, నో సెంటిమెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. పోతే పోనీ పోరా, ఈ ప్రేమను ఇలలో గెలిచిన దెవడురా. పోతే పోనీ పోరా. ఒక్కడైనా ఉన్నాడా ఈ లవ్ లో లాభం పడ్డోడు? అరే ఎవడైనా ఉన్నాడా ఈ ప్యార్లో హ్యాపీ అయినోడు? అరే ఒక్కడైనా ఉన్నాడా ఈ లవ్ లో లాభం పడ్డోడు? అరే ఎవడైనా ఉన్నాడా ఈ ప్యార్లో హ్యాపీ అయినోడు? తాతల నుంచి ఇప్పటిదాకా లవ్ కి ఏంటే ట్రాజెడీ. సీరియస్ గా ప్రేమించమా అయిపోతాం కామెడీ. ప్రమాదమా లేదు రమమా, గుండెలు ప్రేమ కొడతారు మామా. ఇప్పటి నుంచి లవ్ అన్న మాటను బ్యానే చెయ్యరా.
ఓరి చూపు సోకిందంటే సావు డబ్బు మోగినట స్మైల్ గాని ఇచ్చిందంటే సునామీలో స్విమ్ చేసినట టచ్ తోనే పిచ్చెక్కించి హచ్చుకు కల్లాగా తిప్పి కంటి నిద్ర చంపేస్తుంది ఊహల్లోకి నటేస్తుంది లవ్ యు గాని చెప్పిందంటే నరకంలోకే ఫ్రీ ఎంట్రీ మామ ఈ ఆడపిల్లలు అగ్గి పుల్లలు కాల్చేస్తారు లైఫ్ స్టైల్ మార్చేయాలి సొంత ఈగో పాతేయాలి తొక్కలోని లవరు కోసం పెంచుకి దూరం అయిపోవాలి పిల్ల జోలికెళ్ళతున్నా సంకనాకి పోతావు కన్నా పెద్దవాళ్ళు ఎంత చెప్పిన వినదు మనసు బలుపు ఎక్కి రంగులన్నీ చెదిరిపోయి చిమ్మా చీకటి వస్తది మామ ఈ లవ్ క్యాన్సర్ బాయ్స్ హార్ట్ ని తినేస్తోంది షూర్ పక్కా ఫిక్స్ అయిపోండి అంతా బానే ఉంది కదా ఓ 2 నిమిషాలు బయట ఉంటారా ప్లీజ్